జోష్న శ్రీధర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేసిన కార్తీక్, హోమానికి వస్తున్న దీప, కావేరి, స్వప్న, కాశీ, పారిచేతం. ఇంతకు ఏం జరిగింది? అసలు జోష్న శ్రీధర్ కాళ్ళు పట్టుకుని మరీ క్షమాపణ అడిగేలా కార్తీక్ ఏం చేశాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా ఎప్పుడైతే సుమిత్ర దశరథు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ శ్రీధర్ని అవమానించినందుకు గాను ఈ హోమం సక్రమంగా జరుగుతుందంటారా? శ్రీధర్ అన్నయ్య రాను అని చెప్పేశాడు కదా, కానీ రక్త సంబంధీకులు, వాళ్ళ బంధువులు, ఆత్మీయులు అందరూ రావాలని పూజారి గారు చెప్పారు అని ఇంకా సుమిత్ర బాధపడుతూ ఉండేసరికి, నువ్వు బాధపడకు సుమిత్ర, అందరూ వచ్చేలా నాన్న కార్తీక్ ఏదొకటి చేస్తారు, నువ్వేమీ టెన్షన్ పడకు, ఎలాంటి భయం లేకుండా ఉండు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా పడుకో అని కాఫీ పట్టుకొచ్చేసరికి కాఫీ ఇచ్చి బయటకు తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చిన తర్వాత, తను నీ సొంత చెల్లె అనుకో దీప, నువ్వు నా కూతురువైతే జోష్న నీ చెల్లె అవుతుంది కదా అనుకో, తను ఏమన్నా పట్టించుకోవద్దు అని చెప్పనేసరికి బావ ఎప్పుడూ నాకోతో ఒక్క మాట అంటూ ఉంటాడు, మన కుటుంబం మన వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత మనది అంటూ బావ అంటాడు. కార్తీక్ అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు దీప, కార్తీక్ తగ్గ భార్యవి నువ్వు అని చెప్పి శ్రీధర్ అంటాడు. దశరథ్ అంటాడు. ఇంకా శివనారాయణ ఆలోచనలో పడతాడు. ఇప్పుడు శ్రీధర్ ఫ్యామిలీ రాకపోతే ఎలాగా? పారిజాతం జోష్న నోరుని ఎలా మూయించాలి? ఇంటికి వచ్చిన అల్లుణ్ణి కాస్త అవమానించి మరీ పంపించాము, ఇప్పుడు ఏం చేయాలి? శ్రీధర్ని మళ్ళీ ఎవరిల్లి పిలిస్తే వస్తాడు అని ఆలోచిస్తూ ఉండగా, ఏంటి తాత దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు అనగానే, మీ నాన్న గురించేరా, మీ నాన్నని ఎవరిల్లి పిలిస్తే వస్తాడా అని ఆలోచిస్తున్నాను, సుమిత్రను దశరథ్ని పంపించమంటావా అని చెప్పనేసరికి, వద్దు తాత, పారుని జోష్నని పంపించు అనగానే, వాళ్ళన ఇంటికి వచ్చిన మనిషినే అవమానించారు, మరి అక్కడికి వెళ్తే అవమానించరా ఏంటి అనగానే, నువ్వు చెప్పేలా చెప్తే పారు నోరు మూసుకుని ఊరుకుంటుంది తాత, అది ఎలా చెప్పాలో నీకు నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదనుకుంటా అని చెప్పనేసరికి, అర్థమైందిరా, నేను ఏం చేస్తానో చూస్తూ ఉండని చెప్పి వెంటనే ఇంకా వెళ్ళి పారిజాతాన్ని జోష్నను పిలుచుకురా అనగానే పిలుచుకుని వస్తాడు. ఇద్దరికి కూడా మీరు శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి శ్రీధర్ ఫ్యామిలీని అంటే కావేరిని, స్వప్నని, కాశీని రమ్మని చెప్పాలి. హోమానికి రమ్మని చెప్పడమే కాదు, నువ్వు నేను చెప్పిందల్లా ఇక్కడ విని అక్కడికి వెళ్ళి ఏం చేస్తావో నాకు తెలుసు పారు, హోమానికి రమ్మని చెప్పడమే కాదు, వస్తున్నాము అని వాళ్ళు మాట ఇచ్చేటట్టు వరకు మీరు ఉండాల్సిందే, ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఒరే కార్తీక్, ఒకవేళ అలా మీ నాన్న రాను అని చెప్పాడనుకో, వచ్చే దారిలో పారిజాతాన్ని ఏదో ఒక గుడి దగ్గర వదిలేసి జోష్నను మాత్రమే ఇంటికి తీసుకురా అని చెప్పనేసరికి, అర్థమైంది తాత అని చెప్పి, పదపారు వెళ్దాము అని చెప్పాను కానీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ శ్రీధర్ మరీ దారుణంగా ఆడుకుంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత అవమానిస్తే శ్రీధర్ ఎందుకు వదిలిపెడతాడు? ఒరే కార్తీక్, ఇలా వచ్చావేంట్రా అంటూ శ్రీధర్ అనగానే, మేము వచ్చాం అల్లుడు అనగానే, మీరెవరు అని చెప్పనేసరికి, ఏంటి మావయ్య జోక్ చేస్తున్నావా అనగానే, ముక్కు మొహం తెలియని వాళ్ళతో జోకులు చేసే అలవాటు నాకు లేదమ్మా, ఎవరు వీళ్ళు, అయినా వాళ్ళ గురించి మనకెందుకు లేరా కార్తీక్, నువ్వు లోపలికి రా అనగానే, అదేంటి అల్లుడు అలా మాట్లాడతావు, ఇంటికొచ్చిన అత్తగారిని గౌరవించవలసిన బాధ్యత లేదా అని చెప్పి మాట్లాడేసరికి, కార్తీక్ నువ్వు లోపలికి రా అని చెప్పి శ్రీధర్ వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళాక శ్రీధర్ చాలా బెట్టు చేస్తాడు. జోష్న కాస్త అడుగుతుంది, అడిగినా కానీ అస్సలు వినిపించలేనట్టుగా ఉంటాడు. ఏంటి మావయ్య, నీ ఇంటికి వచ్చానని అవమానిస్తున్నావా అనగానే, నేను మీ ఇంటికి వస్తే మీరు చేసిన పనే ఉంది, నువ్వు నాకంటే చిన్నదానివి, నేను నిన్ను అవమానిస్తుంటే నువ్వంత తట్టుకోలేకపోతుంటే మరి నువ్వు నన్ను అవమానించినప్పుడు నేనెంత బాధపడతానో నీకు తెలీదా ఏంటి అని చెప్పనేసరికి, ఆ సిచ్యువేషన్ అలాగా అని చెప్పాను కానీ, సిచ్యువేషన్కి తగ్గట్టు మూడ్స్ మార్చుకోవడం మీకెలాగా అలవాటో నాకు అలానే అలవాటు, అర్థమవుతుందా? నా మూడు కూడా చేంజ్ అయింది సిచ్యువేషన్కి తగ్గట్టుగానే, ఇప్పుడు బాలు నా కోట్లో ఉంది, నేను ఎంత ఆడుకుంటే అంత అని చెప్పాను కానీ కరెక్ట్గా చెప్పారు మాస్టారు అని చెప్పి కార్తీక్ అంటాడు. అయినా పారు ఇదేం వర్కౌట్ అవ్వదు రా జోష్న, మనం రామాలయం దగ్గర శివాలయం దగ్గర లేక ఏదో ఒక గుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోదాం, తాత ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు,
పైగా ఈరోజు నా భార్య కూరలు గుమగుమలాడించేస్తాను, త్వరగా వచ్చే బావా అంది. ఆకలేస్తుంది, ఇది ఎలాగా తెగే మ్యాటర్ కాదు కానీ ఇంకా వెళ్ళిపోదామని చెప్పనేసరికి, నువ్వు ఆగరా బాబు, గుడి దగ్గర అడుక్కోమని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఏంటి అనగానే, ఏమో తాత నిన్ను దింపేసి రమ్మని చెప్పాడు, దింపేసి రమ్మనగానే దింపలేదనుకో మెడపట్టి నీ సంచి నీకు ఇచ్చి మెడపట్టి బయటకు గెంటేస్తాడు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. ఎదుటి వాళ్ళని ఒక మాట అనే ముందు మన స్థాయి ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి పారు. మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు మాట్లాడితే ఎలా కుదురుతుంది? ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి అనేది గుర్తు పెట్టుకుని మాట్లాడితేనే మనిషికి మనసుకి ఆ స్థానానికి విలువ ఉంటుంది. అయినా ఇలాంటి విలువలు ఇలాంటివి నీకు చెప్పడానికి నీకు అసలు బ్రెయిన్ ఉంటేనే కదా అనగాని, ఏంట్రా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు అనగానే, సర్లే నేను నోటుకొచ్చినట్టల్లాగా మాట్లాడతాను కానీ రాజోష్ణ మనం వెళ్దాం. పారు, ఈ దగ్గరలోనే గుడి, నిన్ను దిగబెట్టలేను కానీ నడుచుకుంటూ వెళ్ళిపో, తాతకు నేను ఏదో ఒకటి చెప్తాను అని చెప్పాను. కానీ అది కాదు శ్రీధర్ అని చెప్పనేసరికి, ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు పదే పదే నా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పనేసరికి, అది కాదు శ్రీధర్, అర్థం చేసుకో మమ్మల్ని, మా సిచ్యువేషన్ను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా అని చెప్పాను. కానీ మీ సిచ్యువేషన్ ఏంటి అత్తయ్య గారు, మీ సిచ్యువేషన్ గురించి నేనెందుకు అర్థం చేసుకోవాలి? పైగా మీరు నన్ను ఇంటల్లుళ్ళ గౌరవించారా? మరి అలాంటి తప్పుడు నాకు గౌరవం దక్కలేనప్పుడు నేనెందుకు మీ సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఉండాలి? అదేంటల్లుడు అలా అంటావు, నేను నీ అత్తగారిని, మనం మధ్య ఎన్నో వెటకారాలు ఉంటాయి అని చెప్పాను. కానీ వెటకారాలు వెటకారంగానే ఉండాలత్తయ్య, ఎదుటి వాళ్ళ మనసు బాధపడేటట్టు ఉండకూడదు కదా. అయినా మీరు ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏమీ నెరవేరదు, దయచేసి బయలుదేరండి, మేము భోజనాలు చేసే టైం అయింది. నా అల్లుడికి నా కూతురికి ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళకి సరైన సమయానికి భోజనం పెట్టకపోతే నాకు మాట వస్తుంది. ఏ కావేరి భోజనం సిద్ధమైందా అని చెప్పాను. కానీ అయ్యిందండి. కార్తీక్ నువ్వు భోంచేసి వెళ్ళి కార్తీక్ అనగానే, లేదులే చిన్నమ్మ, ఇంటి దగ్గర నీ కోడలు భోజనం వండేసి రెడీగా ఉంచుతుంది, నేను వెళ్ళే వరకు తినదు, బయట ఎక్కడైనా తిన్నాను అంటే బాధపడుతుంది అని చెప్పాను. కానీ అవునవును దీప బాధపడుతుంది, దీపను బాధ పెట్టొద్దురా అని చెప్పనేసరికి, మేము ఇక్కడ ఉన్నాము అన్న విషయం మర్చిపోయారా ఏంటి? మీ యోగక్షేమాలు, మీ భోజనాలు, మీ భార్యల గురించి మాట్లాడుకుంటున్నారేంటి అంటూ పారిచేతం అనగానే, అత్తయ్య మీరిక్కడ ఉన్నారని నేను అనుకోవట్లేదు, మీరు దయచేసి వెళ్ళిపోమని చెప్పాను, వెళ్ళిపోతే అది మీ వయసుకు మేము ఇస్తున్న గౌరవం అని అనుకోండి, దయచేసి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండడం మీకు అంత మంచిది కాదు, ఎంతసేపు ఉన్నా మాకు కరెంటు బిల్లు వేస్ట్ అవుతుందే తప్ప మీకు ఎలాంటి యూజు ఉండదు, ఎందుకంటే మేము ఇక్కడ హాల్లోంచి వెళ్ళిన మరుక్షణం ఇక్కడ ఫ్యాను లైటు ఆఫ్ చేసేస్తాము, డైనింగ్ టేబుల్ దగ్గరే ఆన్ చేసుకుంటాము, సో అందుకని ఇక్కడ లేకుండా మీరు ఉండగలుగుతారా? పైగా అప్పుడప్పుడు లోపలికి దోమలు కూడా వస్తున్నాయి అనగానే, దోమల కుట్టి చంపకల్లుడు, నీకేం కావాలి, క్షమాపణ చెప్పాలి అంతేనా అని చెప్పాను. కానీ ఏంటి వినబడలేదు అత్తయ్య అని చెప్పనేసరికి, క్షమాపణ చెప్పాలంట పారు, క్షమించమని అడగాలంట, అంటే మనం నోరు పారేసుకుని ఎదుటి వాళ్ళ మనసు బాధపడేటట్టు మాట్లాడాం కదా, ఆయన మనసు అర్థమయ్యేటట్టుగా క్షమాపణ అడగాలంట పారు అనగానే, ఎందుకు బావా అంత ఒత్తి చెప్తున్నావు అనగానే, నువ్వు నిన్న ఒత్తే కదా పలికావు కావేరి స్వప్న అంటూ, అందుకే నీకు అలా చెప్తేనే అర్థమవుతుందేమోనని ఒత్తి పలుకుతున్నాను జోష్న అని చెప్పనేసరికి, జోష్న క్షమాపణ చెప్పు అని చెప్పాను. కానీ ఓహో క్షమాపణ ఎలా చెప్తారా అని చెప్పనేసరికి, క్షమాపణ చెప్పు జోష్న, సారీ మామయ్య తప్పుగానే అన్నాను, క్షమించు అని చెప్పనేసరికి, కార్తీక్ ఏదో ఈగల మూతల దోమల మూతల వినిపిస్తుంది, ఏంటి సౌండు అనగానే, అవును మాస్టారు నాకు వినిపిస్తుంది అనగానే, అవును మామయ్య గారు నాకు ఏదో డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, మనసుకు నచ్చేటట్టు అనిపించట్లేదు అని చెప్పనేసరికి, ఏంటి మామయ్య నేను ఇక్కడ సారీ అని చెప్తున్నాను కదా,
అని చెప్పనేసరికి నీకేమైనా వినిపిస్తుందా స్వప్న అని చెప్పాను కానీ నాకేమీ కనిపించట్లేదు అని చెప్పి స్వప్న అంటుంది. అర్థమైంది, నాకు అర్థమైంది, ఏం చేసి క్షమాపణ చెప్పాలో అర్థమైంది, అలా నేను ఎప్పటికీ చెప్పను అని చెప్పి ఇంకా జోష్న అంటుంది. ఎలాగే అని చెప్పాను కానీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమన్నట్టు చెప్తున్నారు వాళ్ళు అనగానే, ఏంటి నువ్వు నా మనవరాలివి, నువ్వు కాళ్ళు పట్టుకోవడం ఏంటి, పద పోదాం ఇక్కడికి అని చెప్పాను కానీ సరే పద పోదాం. జోష్న నువ్వు వెనకాల కూర్చో, పారు నువ్వు ఎదురు కూర్చో, నేను దిగి నిన్ను బయటికి పంపించడానికి బాగుంటుంది అని చెప్పనేసరికి, ఏంట్రా ఇలా తగులుకున్నావు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అనగానే, వెళ్ళిపోదామని మీరే కదా చెప్పారు అని చెప్పనేసరికి, అది అల్లుడు క్షమించల్లుడు, నీకంటే పెద్దదాన్ని, నీకు అత్తగారి స్థానంలో ఉన్నదాన్ని, మీ అసలైన అత్తగారు చనిపోయినా నేను నీ దశరథ్ నన్ను పిన్ని అంటూ ఆప్యాయంగా పిలుస్తారు కదా, సో నేను నీకు అత్తగారు లాంటి దాన్నే, నీ అత్తగారినే నిన్ను నోరు తెరిచి క్షమించమని అడుగుతుంది అనగానే, నోరు తెరిచి క్షమించమని అడిగినంత మాత్రాన మీరు అన్న మాటలు వెనక్కి పోవు కదా అత్తయ్య గారు, మీకు నేను విలువనిస్తున్నాను కదా, విలువనిచ్చినప్పుడు మీరు విలువను కాపాడుకోవాలి కదా, ఆ విలువ మీకు కాపాడుకోవడం ఎలాగా చేత కాదు, సో నేను మిమ్మల్ని ఏమి అనడం లేదు, వెళ్ళండి మీరు ఇక్కడి నుంచి, మీరు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు, వెళ్ళండి అని చెప్పనేసరికి, ఒప్పుకోవే, కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగితేనే కానీ శ్రీధర్ ఒప్పుకొని వచ్చేటట్టు లేడు, మీ తాత ఆల్రెడీ చెప్పాడు, వాళ్ళు కుటుంబం వస్తున్నాము అని చెప్తేనే నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాడు, లేదంటే రావద్దన్నాడు, అలా అంటే ఎలా కుదురుతుందే, నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు, నువ్వే కదా నన్ను చూసుకోవాల్సింది అని చెప్పాను కానీ, ఏంటి గ్రాని కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి, నేనేం తప్పు చేశాను అనగానే, నోటుకొచ్చినట్టు మాట్లాడితే తప్పులే అంటారు వాటిని అని చెప్పనేసరికి, ఏంటి బావా నీకు వెటకారం అయిపోయామా అని చెప్పాను కానీ, అవన్నీ ఎందుకులే టైం వేస్ట్, సరే మీరిద్దరూ తేల్చుకుని జోష్నను క్యాబ్ కట్టించుకొని వచ్చేసే, వస్తూ మాత్రం మీ నానమ్మని తీసుకుని వచ్చావంటే మాత్రం మీ తాత నిన్ను కూడా బయటికి గెంటేస్తాడు, ఆ తర్వాత నీ ఇష్టం, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంకా కార్తిక్ కాస్త 2 అడుగులు ముందుకేసి గుమ్మం దాటబోయేసరికి, నన్ను క్షమించు మావయ్య, నేను తప్పు చేశాను, నీ పట్ల క్షమించరాని తప్పు చేశాను, నీ కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలుతున్నాను, నువ్వు హోమానికి రావాలి, హోమం మా కుటుంబ శ్రేయస్సు కోసం తాత చేయిస్తున్నాడు, ఈ హోమంలో రక్త సంబంధికులు, వాళ్ళకి సంబంధించిన బంధువులు ప్రతి ఒక్కరూ హాజరైతేనే హోమం నిర్విఘ్నంగా పూర్తవుతుందని పంతులు గారు చెప్పారు, అందుకోసమే నువ్వు ఆ ఇంటి అల్లుడివి, నువ్వు లేకపోతే హోమం ఆగిపోయినట్టే, హోమం చేసినా ఎలాంటి విలువ ఉండదు, అందుకే నువ్వు తప్పకుండా వచ్చి తీరాలి మామయ్య, నీ రాక కోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి ఆ కాళ్ళు పట్టుకునేసరికి ఇంకా శ్రీధర్ కాస్త లేచి నిలబడేసరికి, ప్లీజ్ మావయ్య అర్థం చేసుకో మావయ్య అంటూ కాళ్ళు పట్టుకుని అక్కడే ఉండిపోతుంది. ఏమంటావు కావేరి అని చెప్పాను కానీ, నాకెందుకో వెళ్ళడం ఇష్టం లేదండి అని చెప్పనేసరికి, అలా అంటావేంటి అత్తయ్య అని చెప్పాను కానీ, అత్తయ్యనా అని చెప్పాను కానీ, సారీ చిన్నత్తయ్య, మా కాంచినత్త ఉంది కదా చిన్నత్తయ్య అని బావ చిన్నమ్మ అని పిలుస్తాడు కదా, అందుకు నేను చిన్నత్త అని పిలుస్తాను, ప్లీజ్ మామయ్యకి నువ్వైనా చెప్పు చిన్నత్త, మీరు హోమానికి తప్పకుండా రావాలి, మీరు వస్తే మేము చాలా సంతోషపడతాము, హోమం జరగాలి, మా కుటుంబం అంతా బాగుండాలని కోరుకుంటే మీరు తప్పకుండా వచ్చి తీరాలి, ఒప్పుకో మావయ్య అని చెప్పనేసరికి, ఏం చేద్దాం స్వప్న అని చెప్పాను కానీ, కాళ్ళ మీద పడి మరీ క్షమించమని అడిగి రమ్మని చెప్తుంది కదా నాన్న, ఆ కుటుంబ శ్రేయస్సు కోసం మనం వెళ్ళాలి, తాతయ్య పెద్దత్త మామయ్య కోసం తప్పకుండా వెళ్ళాలి అని స్వప్న అనేసరికి, అవును మామయ్య వెళ్ళాలి అని చెప్పాను కానీ, సరే లేదు జోష్న వస్తాంలే, నా కొడుకు కోడళ్ళు నా భార్య ముగ్గురు అంగీకరించారు కదా వస్తాంలే అని చెప్పనేసరికి, చెప్తాను మామయ్య అక్కడికి వస్తావు కదా అప్పుడు చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉండేసరికి, ఏంటి ఎక్కడ మిస్ అయింది కదా, అక్కడికి వస్తే అవమానం చేస్తాను అని చెప్పి అనుకుంటున్నావా, నువ్వు అవమానం చేస్తే నేను నోరు మూసుకుని వచ్చేస్తాను అని అనుకుంటున్నావేమో, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు జోష్న, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లూప్ హోల్ ఉంటుందని
నీకు కూడా ఒక లూప్ హోల్ ఉంటుందన్న విషయం నాకు తెలుసు. ఆ లూప్ హోల్ ఏంటో నేను తెలుసుకున్నాను. అది బయట పెట్టకుండా ఉండాలి అంటే నోరు అదుపాజ్ఞల్లో పెట్టుకుని ఉంటే బాగుంటుంది అనగాని, ఏంటి మాస్టారు అది అని చెప్పనేసరికి, అది జోష్నకు నాకు మాత్రమే తెలుసు కార్తీక్, మూడొక వ్యక్తికి తెలియకూడదు, తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది అనగాని, ఎస్ కరెక్ట్ మాస్టారు, సీఈఓ అయ్యాక మీ బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది అని చెప్పాను. కానీ ఇదంతా నీ ట్రైనింగేరా, నువ్వు ట్రైనింగ్ ఇవ్వబట్టే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను అనగాని, అప్పుడే అనుకున్నాను అల్లుడు ఇదంతా కార్తిక్ గారి ట్రైనింగేనని. కార్తిక్ గారే నీకు ఇలా చెప్పాడు కదా జోష్న కాళ్ళు పెట్టుకోమని అని చెప్పాను. కానీ కార్తిక్ మేము రాము అని చెప్పాను. కానీ పారుజాత్ గ్రానీ నువ్వు సైలెంట్గా ఉండు, ఇప్పుడే కదా మావిని కాళ్ళు పట్టుకుని మరీ ప్రతిమాలి ఒప్పించాను, ఇంతలో నువ్వెందుకు మనసు మార్చుకునేటట్టు చేస్తావు? మామయ్య పారు మాటలు పట్టించుకోవద్దు, నువ్వు రేపు రావాలి, వస్తున్నావు అంతే, వస్తున్నావా లేదా అని చెప్పాను. కానీ సరే వస్తాను, నా ఫ్యామిలీతో నా కుటుంబంతో సహా వస్తాను అని చెప్పి శ్రీధర్ చెప్తాడు. అమ్మయ్య పారు మనం ఇంకెక్కడ ఎక్కువసేపు ఉంటే మళ్ళీ మామయ్య మనసు మార్చుకుని రాను అని చెప్పేస్తాడు. పదబావ వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పనేసరికి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి నువ్వు ఇదంతా కావాలనే చేసావు కదరా కార్తీక్ అనగాని, నేనేం చేశాను పారు అని చెప్పాను. కానీ నా మనవరాలు కాలు పట్టుకునేటట్టుగా చేస్తావా అని చెప్పనేసరికి, అవును పారు నాకు చాలా రోజుల నుంచి ఒక అనుమానం, ఎప్పుడు కూడా నా మనవరాలు అంటావేంటి పారు? నాకు అర్థం కాని విషయం, నీ మనవరాలంటే నీ సొంత రక్తమా ఏంటి, నీ సొంత మనవరాలా ఏంటి తెలియక అడుగుతాను అని చెప్పాను. కానీ అదేంట్రా అలా అడిగావు అని చెప్పాను. కానీ మరి అంతే కదా, ఇప్పుడు ఎప్పుడైనా తాత నా మనవరాలు అని మాట్లాడడం నేను 1-2 సార్లు చూసానే తప్ప అంతకు మించి ఎక్కువగా రియాక్ట్ కాడు తాత. కానీ నువ్వు ఎప్పుడు చూసినా నా మనవరాలకు అన్యాయం జరగకూడదు, నా మనవరాలు అంటూ జోష్న నువ్వు ఒకే తీరుగా మాట్లాడతారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. జోష్నలా మాట తీరు, జోష్నలా ప్రవర్తన ఇంట్లో ఎవ్వరు ఉండరు, నువ్వు తప్ప. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీలైనట్టుగా నీతో జోష్న సావాసం చేయడం వల్ల ఇలా తయారైందా, లేక జోష్నలో నీలో ప్రవహించే అని చెప్పాను. కానీ ఆపరా, ఆపు, అంతకు మించి ఏమీ లేదు. జోష్న నాతో చిన్నప్పటి నుంచి కలిసింది, వాళ్ళ అమ్మ నాన్నల దగ్గర పెరగడం కంటే నా దగ్గరే ఎక్కువ జోష్న పెరిగింది. సో అందుకని జోష్న నాలా మాట్లాడుతుంది అంతే తప్ప నువ్వు ఊహించుకున్నంత ఏమీ లేదు. జోష్నకు నాకు ఎలాంటి రక్త సంబంధం లేదు, ప్రేమ బంధం తప్ప. జోష్న సుమిత్ర దశరథుల కూతురు, ది గ్రేట్ శివనారాయణ మీ తాత మనవరాలు, నీ సొంత మరదలు అని చెప్పాను. కానీ అవునా, నువ్వెందుకు ఇంత ఒక్కనికి చెప్తున్నావు అని చెప్పనేసరికి, బావా వదిలేస్తావా, ఇంక ఈ విషయం చెప్పేశాం కదా, మామయ్యకి క్షమాపణ చెప్పేశాం కదా, వాళ్ళు హోమానికి వస్తాను అని చెప్పారు కదా, ఇదే విషయం తాత దగ్గరికి వెళ్ళి చెప్పేస్తే సరిపోతుంది అనగానే, అవునవును సరిపోతుంది అని చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత మొత్తానికైతే శ్రీధర్ని ఒప్పించేశానండి అని చెప్పనేసరికి, నువ్వా జోష్ననా ఒప్పించింది అనగానే, నేనొకటి నా మనవరాలు ఒకటి కాదు కదండి, ఇద్దరం ఒకటే కదా. సో నేను చెప్పాను, జోష్న కాళ్ళు పట్టుకుంది అంతే కదా అని చెప్పాను. కానీ అవును జోష్న అక్కడ కాళ్ళు పట్టుకుంది అన్న విషయం ఇక్కడ మీకు ఎలా తెలుసు అనేసరికి, అక్కడ మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా కార్తీక్ నాకు వినిపిస్తూనే ఉన్నాడు కదా, నాకు వీడియో తీసి కూడా పెట్టాడు కదా. ఎప్పుడు తీసావరా, అక్కడే కదా ఉన్నావు అనగానే, అదంతా నేను చూసుకున్నానులే పారు, నీకెందుకు అవన్నీ, తాతకు నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు కష్టపడలేవని నేనే తాతకి వీడియో తీసి పెట్టేశాను అని చెప్పనేసరికి, ఉండవలసిన వాడివిరా నువ్వు అనగానే, మొత్తానికైతే జోష్న శ్రీధర్ కాళ్ళు పట్టుకుని మరీ హోమానికి రమ్మని చెప్పిందండి. వాళ్ళు ఫ్యామిలీ అంతా హోమానికి వస్తాను అని చెప్పారు అని చెప్పాను. కానీ దీన్ని బట్టి నీకేమర్థమైంది పారు అని చెప్పాను. కానీ దేని గురించండి అని చెప్పాను. కానీ ఇప్పుడు శ్రీధర్ ఇంటికి వచ్చినప్పుడు శ్రీధర్కి నేను చెప్పాను కదా, దాన్ని బట్టి నీకేమర్థమైంది అనేసరికి, మామూలుగా చెప్పినప్పుడు వింటే బాగుంటుంది, చెప్పినప్పుడు వినకపోతే చిరిగి చాటంత అవుతుంది అని సామెత గుర్తొచ్చిందండి అనగానే, అంటే ఇప్పుడు శ్రీధర్ ఇంటికి వచ్చినప్పుడు నేను నోరు మూసుకొని ఉంటే ఇప్పుడు మేము ఆ ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా. కరెక్ట్గా చెప్పావు పారు, కొంచెం ఆలస్యమైనా నిజమే కదా.
ఇంటికి వచ్చినప్పుడు మాస్టర్ నోరు మూసుకుని ఊరుకుంటే వాళ్ళు వచ్చేవారు. కానీ మీరు ఇలా చేయడం వల్ల తాత ఎలాంటి బీభత్సం సృష్టించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పనేసరికి ముసలోడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అనగానే, తిట్టుకోకపారు, ముసలోడినే నేను, నువ్వు మాత్రం 16 ఏళ్ల బాలకుమారివి కదా, అందుకని నేను ముసలోడినే. మరి ఈ ముసలోడిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకంత అప్పుడు అంత ఆరాటపడిపోయావు? ఆస్తి అంతస్తు వస్తుందని ఆరాటపడ్డావు. ఇప్పుడు ఆస్తి కట్ట ఏమీ లేకపోవడంతో ఎందుకు ముసలోడిని పెళ్లి చేసుకున్నానా అనుకుంటున్నావా? బాధపడకపారు, వీలైనంత తొందరలోనే నిన్ను నా భార్య దగ్గరికే పంపిస్తానులే అనగాని, అంటే ఏంటి చంపేస్తారా అనగాని, నేనెందుకు చంపేస్తాను, నువ్వే షుగరు బీపీలు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు అన్నీ మనసులో పెట్టుకుంటే నువ్వే వెళ్తావు దేవుడి దగ్గరికి అని చెప్పనేసరికి, ఎప్పుడు ఇంతే మీరు వెటకారం అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేంట్రా వెటకారానికి సీరియస్కి కూడా తేడా తెలియట్లేదు అనగానే, పారు కామెడీ పీస్ కదా తాత అని చెప్పనేసరికి, మొత్తానికైతే కాళ్ళు పట్టుకుని కాళ్ళ బేరానికి వెళ్ళావన్నమాట అని చెప్పనేసరికి, తప్పుతుందా, వస్తారు కదా అప్పుడు చూస్తాను. కానీ చూడు జోష్న, నీకు అదే చెప్దామనుకుంటున్నాను. అక్కడ మిస్ అయింది కదా, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళని అవమానిద్దాము అని ప్లాన్ చేస్తున్నావేమో. నువ్వు నీ గ్రాని కలిసి వచ్చిన వాళ్ళని ఎవరైనా నోటు దురుస్తో ఒక్క మాట అన్నా మనవరాలని కూడా చూడను. హోమమైన మరుక్షణం మెడపట్టి బయటకు గెంటేస్తాను. ఇంతసేపు పారునే గెంటేస్తాను అని చెప్పాను కదా, ఇప్పుడు నిన్ను కూడా గెంటేస్తాను. పారు నువ్వు కలిసి ఏదైనా ప్లాన్ చేశారే అనుకో, ఇంటికి వచ్చిన వాళ్ళని పల్లెత్తి మాట అన్నారే అనుకో, నీతో సహా మెడపట్టి బయటకు గెంటేస్తాను. మీ అమ్మ కూడా అడ్డు చెప్పడానికి అవకాశం లేకుండా చేస్తాను, అర్థమవుతుందా అని చెప్పనేసరికి, సరే సరే తాత అర్థమవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. మొత్తానికైతే శ్రీధర్ వాళ్ళని ఒప్పించేశారు. ఇంకా అందరినీ ఒప్పించేసి, రేపు హోమానికి అన్నీ కావాలి, ఒరే కార్తీక్ హోమానికి పంతులు గారికి ఫోన్ చేసి లిస్టు పెట్టమను అనగానే, అవన్నీ పంతులు గారే తెప్పిస్తాను అని చెప్పారు అని చెప్పనేసరికి, హోమం ఇక్కడ పెడతారు రే అని చెప్పాను. కానీ అవును అనగానే, ఇంతకీ హోమంలో ఎవరు కూర్చోవాలంటావు అనగానే, అదేంటి మీరు పారు కూర్చోరా అని చెప్పనేసరికి, మేమెందుకు లేరా, మేమంతసేపు కూర్చుని ఉండాలన్నా కూడా కష్టమే. దశరథు ఇంకా సుమిత్ర కూర్చుంటారేమో లే అని చెప్పాను. కానీ అంతే కదా, మీరు కూర్చోకపోతే మీ వెనకాల వాళ్ళే కూర్చుంటారు కదా అని చెప్పనేసరికి, అవునరా, హోమానికి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, హోమం చాలా చక్కగా జరిగిపోవాలి, లేదంటే మాత్రం తర్వాత మనకు వచ్చే సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని స్వామీజీ చెప్పారు. కాబట్టి నాకు కొంచెం భయంగా ఉంది. అందుకే హోమానికి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా హోమం సక్సెస్ఫుల్గా జరిగిపోతే అంతకు మించి మనకు కావాల్సింది ఏమీ లేదు కదా అనగానే, అవునవును హోమం జరగాలి అని చెప్పి ఇంకా శివనారాయణ వీళ్ళు అనుకుంటారు. అనుకునేసరికి ఈ విషయం కాస్త దశరథ్ విని, దశరథ్ హడావిడిగా సుమిత్ర దగ్గరికి వెళ్తాడు. సుమిత్ర బాబా వాళ్ళు వస్తున్నారంట అని చెప్పాను. కానీ ఏంటండి అని చెప్పనేసరికి, అవును పిన్నిని జోష్న అవమానించారు కదా, నాన్న వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ పిలుచుకురమ్మన్నారంట. మా బావకు క్షమాపణ చెప్తే బావ వస్తానని ఒప్పుకున్నాడంటాను. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఉందండి. హోమానికి అందరూ వస్తున్నారు. హోమం కూడా దిగ్విజయంగా పూర్తయితే అంతకు మించిన సంతోషం ఏముంటుంది. హోమం పూర్తవ్వాలి, అప్పుడే ఈ ఇంటికి పట్టిన శని ఏదైనా ఉన్నా కీడి ఏమైనా ఉన్నా పోతుంది అనగానే, ఆ చెడు వార్త ఏంటో చెప్పలేదు అనగానే, హోమం అయ్యాక చెప్తాను అన్నారు కదా, అంత ప్రమాదమైంది ఏది అయ్యుండదు. చూడు సుమిత్ర, ప్రతి దానికి పరిష్కారం ఉంటుంది, ప్రతిదీ సీరియస్ అవ్వకూడదు, సీరియస్ అవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పి ఇంకా దశరథ్ కాస్త చెప్తాడు. ఇంకా ఇంతకీ హోమం సక్సెస్ఫుల్గా జరుగుతుందా? హోమం తర్వాత శాస్త్రి గారు చెప్పే గండం ఎవరికి? దీపక, జోష్నక, లేక శివనారాయణక, సుమిత్రక, దశరథక? మళ్ళీ జోష్న ఏం ప్లాన్ చేయబోతుంది? మనుషుల్ని చంపే ప్లానా లేక ఇంకేమైనా ప్లానా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో